వామ్మో, యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ లో పెద్ద అప్డేట్. ఆల్రెడీ ఇప్పుడిప్పుడే క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, యూట్యూబ్లో వచ్చి సక్సెస్ అవ్వాలి అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో 4000 వాచ్ అవర్స్ 365 డేస్లో చేయడమే చాలా కష్టం. తలకిందులుగా తపస్సు చేసిన 4000 వాచ్ అవర్స్ చేయడమే కష్టం అనుకుంటుంటే, ఇప్పుడు ఈ కొత్త అప్డేట్ ఏంటంటే 4000 కాదు 8000 అంట. నిజంగానే నేను చెప్పేది నిజమే. ఇదిగోండి గిల్లుతున్నాను, ఇది కల కాదు, నిజం. వావ్, అసలు 4000 వాచ్ అవర్స్ ఏంటి? అసలు 4000 అంటేనే మనం చాలా 365 డేస్లో అవుతుందా అవదా అనుకునే వాళ్ళము. అలాంటిది ఇప్పుడు 8000కి ఇంక్రీజ్ అవ్వబోతుంది. సో ఇప్పటి నుంచి మనకి ఎవరైతే కొత్తగా యూట్యూబ్లోకి రావాలి, కొత్తగా క్రియేటర్స్ రావాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ అప్డేట్ వర్తిస్తుందన్నమాట. సో అదేంటి అంటే, ఇది మనకి 2027 ఫిబ్రవరి 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి ఈలోపు మానిటైజేషన్ ఎవరిదైనా అయిపోతే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఈలోపు మానిటైజేషన్ అవ్వలేదనుకో, నెక్స్ట్ ఫిబ్రవరి నుంచి గనక మీ మానిటైజేషన్ దాని అండర్లోకి వెళ్తే గనక మీకు ఈ 8000 వాచ్ అవర్స్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఎవరన్నా సరే అంత 8000 చేయలేము అనుకున్నప్పుడు ఇంకా ఫాస్ట్ అప్ అయిపోయి ఈలోపే ఈ జనవరి జాన్ వచ్చే లోపే మీరు 4000 వాచ్ అవర్స్ చేసుకుని మానిటైజేషన్కి అప్లై చేసుకుని మానిటైజేషన్ అయిపోతే యువర్ సేఫ్. లేదు అంటే, సో ఇప్పుడు ఏంటి రూల్ అంటే, ఇప్పుడు రూల్స్ చేంజ్ అయిన రూల్స్ ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఈ ఈ వచ్చే జనవరి వరకు ఇప్పుడున్న రూల్సే ఫాలో అవుతారు. సో మీరు ఎవరైనా సరే మానిటైజేషన్కి దగ్గరలో ఉంటే ఫాస్ట్ అప్ చేసి ఫాస్ట్గా మానిటైజ్ చేసేసుకోండి. ఓకే, లేదు మాకు ఇంకా చాలా దూరంలో ఉంది, చాలా టైం పట్టేస్తుంది అనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఆ రూల్స్ ఏంటో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఏంటంటే, వ్లాగ్స్ త్రూ ఆర్ లైవ్ త్రూ, మనకి వ్లాగ్స్ యాడ్స్ అయినా లైవ్ అయినా సరే ఇట్ కమ్స్ అండర్ వాచ్ అవర్స్. సో అదే మనకి 4000 ఉంది. సో ఈ వాచ్ అవర్స్ అన్నది 8000కి మారింది, అంటే ఎగ్జాక్ట్లీ డబుల్. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ వచ్చేసి, మనకి షార్ట్స్ త్రూ మానిటైజేషన్ చేస్తే ముందు మనకి 10 మిలియన్ వ్యూస్ రావాలి. సో ఇప్పుడు ఈ 10 మిలియన్ అనేది 20 మిలియన్, ఎగ్జాక్ట్లీ డబల్ అయింది. సో దిస్ ఇస్ ద సెకండ్ రూల్. థర్డ్ రూల్ సేమే, ప్రతి దాంట్లోని మనకి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో ముందు కూడా 1000 సబ్స్క్రైబర్సే ఉన్నారు. సో ఇక్కడ ఆ రూల్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. సో ఎవరెవరైతే 2027 ఫిబ్రవరి తర్వాత మానిటైజేషన్కి అప్లై చేస్తారో వాళ్ళందరికీ ఈ 3 రూల్స్ చూసుకోవాలి. 4000 వాచ్ అవర్స్ ప్లేస్లో 8000, 10M వ్యూస్ ప్లేస్లో 20M, సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్, అదైతే చేంజ్ అవ్వలేదు. సో క్లియర్ కదా? సో ఇది 2027 ఫిబ్రవరి 1 నుంచి ఫస్ట్ తర్వాత మానిటైజేషన్ అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ రూల్స్ చూసుకోవాలి. సో 4000 వాచ్ అవర్స్ చేంజ్ టు 8000 వాచ్ అవర్స్, 10 మిలియన్ వ్యూస్ చేంజ్ టు 20 మిలియన్ షార్ట్స్ త్రూ మానిటైజేషన్కి వెళ్తే, అండ్ సబ్స్క్రైబర్స్ ఆర్ సేమ్ 1000 సబ్స్క్రైబర్స్ ఆర్ మ్యాండేటరీ. సో ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఆల్రెడీ రెవెన్యూ తీసుకున్న వాళ్ళకి ఏదైనా చేంజ్ ఉందా? డెఫినెట్లీ ఉంది. అండ్ ఈ చేంజ్ నాకైతే ఐ ఫెల్ట్ సో బ్యాడ్. ఎందుకంటే మనం వ్యూస్ ఏదైతే ఉందో ఎవ్రీ 90 డేస్కి, సో ప్రతి 90 డేస్కి మనం 10 మిలియన్ వ్యూస్ అన్నది మెయింటైన్ చేసుకోవాలి. సో ఎవ్రీ 90 డేస్కి డెఫినెట్గా డాష్ బోర్డ్ మీద 10 మిలియన్ పడాలి. ఒకవేళ గనక 10 మిలియన్ వ్యూస్ లేకపోతే, ఫర్ సపోజ్ ఈ 10 మిలియన్స్కి 9 మిలియనే అయింది అనుకుందాం ఆ 90 డేస్ స్పాన్లో, అప్పుడు ఏమవుతుందంటే మనకి షార్ట్స్కి వచ్చే యాడ్ రెవెన్యూ ఏదైతే ఉంటుందో అది హోల్డ్ అవుతుంది. హోల్డ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఆ 10 మిలియన్ ఆ 90 డేస్లో కంప్లీట్ చేస్తామో అప్పుడే షార్ట్స్కి, అంటే ఓన్లీ రిలేటెడ్ టు షార్ట్స్ రెవెన్యూ అన్నది జనరేట్ అవుతుంది. సో ఇది ఇంకా క్లియర్గా ఫైనలైజ్ చేయలేదు, బట్ ఒకటైతే క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే, ఆ 90 డేస్లో మన డాష్ బోర్డ్లో 10 మిలియన్ ప్రతి క్రియేటర్కి, ఓల్డా న్యూవా కాదు, ప్రతి క్రియేటర్కి 10 మిలియన్ డాష్ బోర్డ్లో ఉండాలి. సో దీన్ని రోలింగ్ 90 డే క్యాలిక్యులేషన్ అంటారు. అంటే ఏంటంటే
ఆ పర్టికులర్ 90 డేస్లో మనకి గనక 10M డాష్ బోర్డ్లో లేకపోతే మనకొచ్చే షార్ట్స్ రెవెన్యూ షేర్ అనేది ఆగిపోతుంది. మళ్ళీ ఎప్పుడైతే మనం 10 మిలియన్ క్రాస్ అవుతామో మన షార్ట్స్ రెవెన్యూ షేర్ అనేది రెజ్యూమ్ అవుతుంది. సో ఇలా ఉంటుందన్నమాట. సో ఇది ఆల్రెడీ ఓల్డ్ క్రియేటర్స్ కూడా ఈ రూల్ అప్లికబుల్. ఇప్పుడు యూట్యూబ్లోకి రావాలి, సక్సెస్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి చాలా చాలా పెద్ద టాస్క్. ఎందుకు అంటే 4,000 సడన్గా 8,000 వాచ్ అవర్స్ అంటే ఇది చాలా కష్టం. సో ఆల్ ది బెస్ట్ కొత్త క్రియేటర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. సో ఈ అప్డేట్ అయితే ఈ రోజే మాడిఫై అయిపోవట్లేదు, కరెక్ట్గా February 1, 2027 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మళ్ళీ చెప్తున్నాను, మానిటైజేషన్కి దగ్గర ఉన్న వాళ్ళు అంటే ఇంకా 1-2 monthsలో మానిటైజేషన్ అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఎంత ఫాస్ట్ అయితే అంత ఫాస్ట్గా మీ ఆ వాచ్ అవర్స్ ఫినిష్ చేసుకుని లేదా వ్యూస్ ఫినిష్ చేసుకుని మానిటైజేషన్ అప్లై చేసేసుకోండి. ఎందుకు అంటే మళ్ళీ ఇంకా జాన్ దాటి ఫెబ్ వచ్చిందంటే రూల్స్ అన్నీ మారిపోతాయి. సో ఫాస్ట్ అప్ చేసుకోండి. అండ్ ఈ అప్డేట్లో ఆల్రెడీ ఓల్డ్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎప్పుడో మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి కూడా ఇది పెద్ద టాస్కే. ఎందుకు అంటే వాళ్ళకి కూడా 90 డేస్లో 10M మెయింటైన్ చేయడం అంటే ఎవ్రీ టైం ఇంకా లైఫ్ లాంగ్ అంటే నెక్స్ట్ అప్డేట్ వచ్చే వరకు ఇంకా 10M మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అది కూడా చాలా కష్టం. ఎందుకు అంటే ఇప్పుడు టాప్ క్రియేటర్స్ లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ ఏంటంటే ఎలా అయినా సరే ఏం పెట్టినా ఆల్మోస్ట్ ల్యాక్స్లో వెళ్తుంది కాబట్టి పెద్ద ఇష్యూ ఉండదు. ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్న ఛానల్స్ అంటే 1 lakh కన్నా తక్కువ 2 lakhs ఇలా ఉన్న సబ్స్క్రైబర్స్ ఏంటి అంటే ఒక్కోసారి వ్యూస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఓల్డ్ క్రియేటర్స్ కూడా ఇప్పుడు ఇది ఇష్యూ అనే చెప్పాలి. సో నాకు కూడా ఒక పక్క టెన్షనే అనిపిస్తుంది, ఎందుకంటే 90 డేస్లో 10M అంటే ప్రస్తుతానికైతే మెయింటైన్ అవుతుంది, బట్ ఇది అలా కంటిన్యూ అవ్వాలి అన్నదైతే కొంచెం హార్డ్ వర్క్ అయితే ఎక్కువ చేయాలి. నాకు తెలిసి అప్డేట్ ఎందుకు పెట్టాడో కూడా నాకు అనిపించిన రీజన్ ఏంటి అంటే ఇక్కడ లైవ్ కానీ వ్లాగ్స్ కానీ ఎటువంటి చేంజెస్ లేవు. సో వాడు వ్లాగ్స్లో చేంజ్ చేయలేదు, లైవ్లో చేయలేదు, ఓన్లీ షార్ట్స్ వీడియోలో చేశాడు. అంటే నేను ఎందుకు అనుకుంటున్నాను అంటే చాలా మంది క్రియేటర్స్ ఏంటంటే ఓన్లీ షార్ట్ వీడియోస్ చేస్తున్నారు. సో వ్లాగ్స్ అనేది మర్చిపోయారు ఇప్పుడు. సో టోటల్గా మర్చిపోయారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది అంటే అయితే వాళ్ళు షార్ట్స్ వ్యూస్ మెయింటైన్ చేసుకుంటారు, లేదు షార్ట్స్ వ్యూస్ మెయింటైన్ అవ్వకపోతే మనకి వ్యూస్ రాకపోతే రెవెన్యూ హోల్డ్లో ఉంటుంది అని చెప్పి భయపడి వ్లాగ్ స్టార్ట్ చేస్తారు. సో ఇది వ్లాగ్స్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి కూడా ఒక స్టెప్ అయి ఉండొచ్చు, అంటే ఇది నా ఫీలింగ్. బట్ యూట్యూబ్ ఎందుకు ఇలా చేసిందనుకో మనకి తెలీదు. బట్ ఈ అప్డేట్లో అయితే ఓన్లీ షార్ట్ వీడియోకే ఎఫెక్ట్ అవుతుంది, ఆల్రెడీ ఓల్డ్ క్రియేటర్స్కి కూడా. సో 90 డేస్లో 10M మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఒక్కటి మాత్రమే ఓల్డ్ క్రియేటర్స్కి ఎఫెక్ట్. ఇంక ఎందులో కూడా ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయిన వాళ్ళకి ఎటువంటి చేంజ్ లేదు. సో ఇది మన యూట్యూబ్లో కొత్త అప్డేట్. సో నాకైతే మాటలు లేవు, ఎందుకు అంటే చాలా మంది ఇప్పుడు క్రియేటర్స్ వస్తున్నారు. సో ఓకే మనం ఏదో బయటికి వెళ్ళి చేసుకోలేని వాళ్ళందరూ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అని స్టార్ట్ చేశారు. బట్ ఇలాంటి స్టెప్ ఏంటంటే కొంచెం కష్టమే ఇప్పుడు యూట్యూబ్లో ముందుకెళ్ళడం. సో ఓకే, లెట్స్ హోప్ ఫర్ బెస్ట్. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ ఒకసారి అప్డేట్ చూసుకుని ఫాస్ట్ అప్ చేసుకుని మానిటైజేషన్కి అప్లై చేసుకోండి. సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.